ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ మటుకు కంపల్సరీ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో వ్లాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే షూట్ చేస్తున్నానండి. వీడియోస్ తీయాలంటే లైవ్ చేస్తున్నాను కదా, అందుకని వీడియోస్ కొద్దిగా లేట్ అవుతున్నాయి అన్నమాట. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఆ ఐకాన్ని కూడా బెల్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ఈరోజైతే అత్తమ్మకి ఒంట్లో బాగాలేదనేసి నేను రసము అండ్ బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ వీడియో తీసి చాలా రోజుల క్రితం అండి, నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో టైం లేక చాలా రోజుల నుంచి టైం లేదు, అందుకని ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ధనియాలు, మిరియాలు, తెల్లవాయి, కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను. సో టమాటాల ముందే అనేది ఉడకబెట్టుకున్నాను, అందులోకి కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేశానండి. సో దింపుకున్న తర్వాత చింతపండుని యాడ్ చేశాను, ఎందుకంటే వేడివేడిగా దాంట్లోకి వేస్తే చింతపండు కొద్దిగా నానుతుందనేసి వేసేసానండి. ఒక పక్క బీరకాయని బాగా తరిగి పెట్టేసుకున్నాను, కడిగి. సో చిన్న చిన్న ముక్కలుగా అనేది కడిగి పెట్టేసుకున్నానండి. ఒక పక్క రైస్ కూడా కడిగి పెట్టేసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా నేను మిక్సీకి అనేది పట్టేసుకున్నాను. చూపించాను కానీ ధనియాలు, వెల్లిపాయి అండ్ మిరియాలు అన్నీ మిక్సీకి అనేది పట్టేసుకున్నానండి. ఒక పక్క చింతపండుని నానబెట్టాను కదా టమాటాల్లో, సో అది కూడా నేను రసం అనేది తీస్తున్నానండి పక్కకి. గుజ్జునంతా పక్కకు అనేది అంత సపరేట్ అనేది చేసినానండి, ఎందుకంటే పులుసు తీస్తే సాంబార్కి అనేది రెడీ చేసుకోవచ్చు కదా, సాంబార్ కదా రసంకి రెడీ చేసుకోవచ్చు కదా. సో మా ఇంటి దగ్గర వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, సౌండ్ మధ్య మధ్యలో వినిపిస్తూ ఉంటుందండి. మీరు డిస్టర్బ్గా ఏమనుకోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో పులుసునంతా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టేసుకొని డేక్షా పెట్టేసుకొని అందులోకి 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. సో మీకు తగినంత వేసుకోండి, రసం ఎంత చేస్తారో సో దానికి సరిపడా వేసుకొని. నేను కొద్దిగా ఆయిల్ అనేది తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా రసం కాబట్టి. సో 2.5 అనేది వేసుకున్నానండి స్పూన్స్ ఆయిల్. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను అందులోకి పోపు దినుసులు అనేది వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, సో కరివేపాకు, కొత్తిమీర కాదు కరివేపాకు, సో పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. సిమ్లోనే ప్రాసెస్ చేసుకోండి, ఎందుకంటే సిమ్లో ఉడికిస్తే చాలా బాగుంటుంది. సో అందుకని సిమ్లోనే ఉడికిస్తున్నాను. సో హై ఫ్లేమ్లో ఉడికిస్తే కొద్దిగా చేపల వాసనలాగా వస్తుంది, సో అందుకని సిమ్లోనే ఉడికించండి రసంని. సో నేను ఒక చిన్న ఎర్రగడ్డ కూడా తరిగి వేసేసుకున్నాను. సో మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను ఎండుమిర్చి ఒకటే వేసాను. సో అది కట్ చేశాను కానీ ఎందుకులే అనేసి తీసేసాను అనమాట. ఇక్కడైతే ఎండుమిర్చి, ఆనియన్స్ బాగా రెడ్గా వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. సో మిక్సీ పట్టాను కదా అది కూడా యాడ్ చేస్తాను అనమాట. కొద్దిగా వేగిన తర్వాత నేను పక్కన తీసి పెట్టిన పులుసుని అనేది కూడా యాడ్ చేస్తాను. కరివేపాకు ఇలా రెమ్మలతో వేస్తానండి, రెమ్మలతో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. అందుకే రెమ్మలతో పాటు వేసాను. మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసేసానండి తిరుపతిలోకే. సో ఇదంతా ప్రాసెస్లోనే చేసుకోండి, అంటే మీడియం ఫ్లేమ్, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మళ్ళీ మసాలా అనేది మాడిపోతుంది, మనం మిక్సీ పట్టుకున్న మసాలా, అందుకని సిమ్లోనే చేసుకోండి. తగినంత సాల్ట్ కూడా నేను ముందే వేసుకుంటున్నాను. సో కొబ్బరి వేయడం వల్ల కొద్దిగా ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుందండి, అందుకే
సో గంట కాలుతుంది, అందుకని లాస్ట్ పట్టుకొని గరిటెతో తిప్పుతున్నాను అనమాట. సో ఇలా మీరు కూడా నాలాగే చేస్తారా రసము? సో నాలాగా చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలామంది అన్నీ కలిపేసి ఉడకబెడతారు, కానీ నేను ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నానండి. సో ఇక్కడ తగినంత చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కదా, సో ఇప్పుడు తగినంత అయితే వేసుకోండి. తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనం రసం పొడి యాడ్ చేస్తాం కదా, సో ఎక్కువ కారం అనేది అవుతుందన్నమాట. సో ఇది కూడా కొద్దిగా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేను తిరువాతకు అనేది వేసేసానండి. పులుసును అనేది కలిపేస్తున్నాను. వేసేటప్పుడు ఫ్లేవర్ అనేది సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుందన్నమాట. సో చాలామంది అంటే బెల్లం, కొద్దిగా షుగర్, తీపి వేసుకుంటారు. సో ఆ తీపి వేసుకోకపోయినా కూడా చాలా చాలా సూపర్ ఉంటుంది. మా ఇంట్లో తీపి వేస్తే తినరు, అందుకని తీపి వేయలేదన్నమాట. సో ఇది 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి సిమ్లోనే అనమాట. ఇలా మసిలినప్పుడు ఇంకా మనకు ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది కదా. సో ఆ తర్వాత అనేది రసం పౌడర్ అనేది కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇలా లాస్ట్లో అనేది కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇలా చేస్తారా? సో ఇలా నాలాగా రసం చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు, ఏ ప్రాసెస్లో చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలానే చేస్తానన్నమాట. చాలామంది బ్యాళ్ళు ఉడకబెట్టి బ్యాళ్ళతో కూడా చేస్తారు రసంని. సో నేను ఈ పద్ధతిలో అయినా చేశాను. ఇంకా రసం పోపు అంతా అయిపోయిన తర్వాత పక్కన ఇంకొక కడాయి పెట్టేసుకొని బీరకాయ ఫ్రై అనేది రెడీ చేస్తున్నాను. తిరువాత వేసుకొని సేమ్ తిరువాత నేను ఇంతకుముందు రసానికి ఎలా చూపించానో అదే పద్ధతిలోనేనండి. ఏమంటే మిర్చి యాడ్ చేశాను, కరివేపాకు యాడ్ చేసేసాను. సో జీలకర్ర ఆవాలన్నీ వేసేసాను. తర్వాత అన్నీ మగ్గిన తర్వాత బీరకాయ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడే మనము కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా అనేది మగ్గిపోతుంది బీరకాయ అన్నమాట. సో అందరూ ఇందులోకి తెల్లవాయి పొడి, అల్లం పేస్ట్ వేసుకుంటారు. సో నేను అవన్నీ ఏం వేయను. డైరెక్ట్గా నేను పల్లి పౌడరు తెలుసు కదా, శనక్కాయల పౌడరు అది వేస్తానన్నమాట. అది వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది వేరే పద్ధతిగా చేస్తారు, నేనైతే ఈ పద్ధతిగానే చేస్తానండి. ఏవైనా వెజిటేబుల్స్ ఫ్రై అయితే నేను అదే పద్ధతి యూజ్ చేస్తాను. ఒక్కొక్కసారి అల్లం పేస్ట్ అనేది వేస్తానన్నమాట. సో మా అమ్మ అలా చేస్తుండే, అందుకని నేను కూడా అలానే చేస్తున్నాను అనమాట. సో మొత్తానికైతే కర్రీ అనేది దగ్గరకు అయితే వచ్చేసిందండి. సో ఈ వాటర్ వేయలేదు, కానీ వాటర్ అంతా ఎలా వచ్చేసిందో చూడండి పైకి. సో ఇలా మొత్తం అనేది వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇది కూడా కొద్దిగా హై ఫ్లేమ్లో చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అంతా వచ్చేస్తుంది కదా. సో కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట. సో ఆ నీరంతా ఇంకిపోయేంత వరకు, ముక్క బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో తర్వాత నేను కొద్దిగా పసుపు అనేది వేసి ఉడకబెడుతున్నాను అన్నమాట, కలిపేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు ఒక కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడైతే నేను పల్లి పౌడర్ అనేది వేసి చేసేస్తున్నానండి. సో ఇలా పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలండి ఫ్రైలోకి. మీరు కూడా ఇలా ట్రై చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి. సో ఇలా పల్లి పౌడర్ వేస్తే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట బీరకాయ ఫ్రై అనేది. సో ఇంతేనండి వ్లాగ్ వచ్చేసి. మొత్తం వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ మటుకు కంపల్సరిగా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.
మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుందన్నమాట. సో లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఇంకా చపాతీ కూడా రెడీ చేస్తున్నాను. చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీలు చేసేది కూడా చూపించలేదు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.